తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గురు పూజోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ నీతుచంద్ర ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సభాపతులు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్ష దైవం గురువులే అని తెలిపారు. గురువులు బోధన విధానంలో సరికొత్త విధానాలు పాటిస్తే ఇంకా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దివ్య విగ్రహానికి పూలమాలలు వేస్తూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ పొజిషన్ సాధించి రిజల్ట్స్ లో అది కూడా 96% చాలా మంచి పర్సెంటేజ్. క్వాలిటీ విషయంగా కూడా చూస్తే నేను చూసాను చాలా మంది మీకు 9.1 9.2 నుంచి 10 వరకు ఎక్కువ శాతం వచ్చారు. అంటే ఈ లాస్ట్ ఇయర్ చూస్తే ఈ సంవత్సరం పాసింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అట్లాగే మంచి మార్క్స్ లో కూడా పర్సెంటేజ్ పెరిగింది. సో ఇట్ షోస్ క్వాలిటీ. ఇంకా ఎక్కువ అంటే ఇది మనం చాలా చేయాల్సిందిగా ఉన్నాయి. మీ అందరికీ బాగా తెలుసు, వివిధ మీటింగ్లో కూడా నేను చెప్తున్నాను. ఒకటి, మన స్కూల్లో పిల్లల అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ చాలా గట్టిగా ఫాలో చేయాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ స్కూల్స్ లో వ్యాపారాలని ఉత్తమ పర్సెంటేజ్ తీసుకురావడానికి ఉపాధ్యాయులందరూ చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. బడిపిలుస్తుంది అనే కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మరి మీరు కూడా చూశారు. మరి టీచర్స్ పిల్లలు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటున్నారు. మా పిల్లల్ని మరి ప్రైవేట్ స్కూల్స్ లో చదవకుండా మరి గవర్నమెంట్ స్కూల్స్ లో చదవమని చెప్పడం జరుగుతుంది. దాని గురించి కూడా ఉపాధ్యాయులందరూ కూడా నిర్ణయం తీసుకుని మరి తప్పనిసరిగా మీ పిల్లలు కూడా